హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి బయోస్ఫియర్ల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. మనకు యునెస్కో గుర్తించిన 13 బయోస్ఫియర్ల గురించి మనం చెప్పుకుందామండి. ఈ 13 బయోస్ఫియర్లలో మొదటిది ఈ నీలగిరిని 2000 సంవత్సరంలో యునెస్కో గుర్తించడం జరిగింది. రెండోది వచ్చి గల్ఫా మన్నార్. రెండోది గల్ఫా మన్నార్. మూడోది వచ్చి సుందర్బన్స్. నాలుగోది నందాదేవి. ఐదోది నోక్రిక్. ఆరోది పంచ్మర్. పంచమర్రి. ఏడోది సిమ్లీపాల్. ఎనిమిది అమర్కంటక్. తొమ్మిది గ్రేట్ నికోబార్. 10 అగస్త్య మలై. ఈ అగస్త్య మలైని 2016 సంవత్సరంలో మనకు యునెస్కో గుర్తించడం జరిగింది. అలాగే 11 బయోస్ఫియర్ కాంచన్ జుంగా. ఈ కాంచన్ జుంగా అనే బయోస్ఫియర్ను ఎప్పుడండి 2018 సంవత్సరంలో 11వ బయోస్ఫియర్గా యునెస్కో గుర్తించడం జరిగింది. అలాగే 12వ బయోస్ఫియర్గా పన్నా బయోస్ఫియర్ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. అలాగే 13వ బయోస్ఫియర్గా మనకు కోల్డ్ డిజాస్టర్ అనే బయోస్ఫియర్ను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో గుర్తించారు. ఇవి మనకు యునెస్కో గుర్తించిన 13 బయోస్ఫియర్లు. మనకు యునెస్కో గుర్తించిన మొదటి బయోస్ఫియర్ నీలగిరి 2000 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. రెండోది గల్ఫా మన్నార్. 3 సుందర్బన్స్. 4 నందాదేవి. 5 నోక్రిక్. 6 పంచమర్రి. 7 సిమ్లీపాల్. 8 అమర్కంటక్. 9 గ్రేట్ నికోబార్. 10 అగస్త్య మలై. ఈ అగస్త్య మలై యునెస్కో గుర్తించడం 2016లో గుర్తించింది 10వ బయోస్ఫియర్గా. అలాగే కాంచన్జుంగా అనే బయోస్ఫియర్ను 2018 సంవత్సరంలో 11వ బయోస్ఫియర్గా యునెస్కో గుర్తించడం జరిగింది. అలాగే 12వ బయోస్ఫియర్ పన్నా 2020 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. 13వ బయోస్ఫియర్గా కోల్డ్ డిజాస్టర్ను 2025 సంవత్సరంలో గుర్తించారు. అలాగే తర్వాత చూసినట్లయితే మనకు ఏ రాష్ట్రంలో ఏ బయోస్ఫియర్లు ఉన్నాయి, ఎన్ని బయోస్ఫియర్లు ఉన్నాయి అనే సంగతి మనం చూద్దాం. మనకు రాష్ట్రం అలాగే బయోస్ఫియర్. దీంట్లో మొదటిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో
మనకు సుందర్బన్ బయోస్ఫియర్ కలదు. ఏంటండి? సుందర్బన్స్ బయోస్ఫియర్ మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. రెండోది ఒడిశా రాష్ట్రంలో మనకు సిమ్లీపాల్ అనే బయోస్ఫియర్ కలదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శేషాచల కొండలు. ఈ శేషాచల కొండలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే చిత్తూరు, అలాగే కడప జిల్లాలో మనకు ఈ శేషాచల కొండలు కనిపించడం జరుగుతుంది. నాలుగోది తమిళనాడు. ఈ తమిళనాడు రాష్ట్రంలో మనకు నీలగిరి అనే బయోస్ఫియర్, అలాగే రెండోది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే బయోస్ఫియర్ మనకు కనిపించడం జరుగుతుంది. మనకు తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని బయోస్ఫియర్లు అండి? 2 బయోస్ఫియర్లు మనకు తమిళనాడు రాష్ట్రంలో కలవు. అలాగే తర్వాత చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో మనకు అగస్త్యమలై. బయోస్ఫియర్ మనకు ఎక్కడికి వెళ్తాయి అంటే కేరళ రాష్ట్రంలో మనకు ఈ బయోస్ఫియర్ కనిపించడం జరుగుతుంది. తర్వాత గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రంలో రన్ ఆఫ్ కచ్ అనే బయోస్ఫియర్ మనకు గుజరాత్ రాష్ట్రంలో కలదు. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు 3 బయోస్ఫియర్లు కలవు. ఏంటండి? 3. ఒకటి అమర్కంటక్, అలాగే పంచమర్రి, అలాగే పన్నా. ఈ 3 కూడా మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు 3 బయోస్ఫియర్లు కలవు. ఇది అమర్కంటక్, 2 పంచమర్రి, 3 పన్నా. ఈ 3 బయోస్ఫియర్లు మనకు ఎక్కడ కలవాయి అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు 3 బయోస్ఫియర్లు కనిపిస్తాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ డిజర్ట్. ఏంటండి? కోల్డ్ డిజర్ట్. ఈ కోల్డ్ డిజర్ట్ అనే బయోస్ఫియర్ మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అలాగే ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నందాదేవి బయోస్ఫియర్ మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు కలదు. అలాగే తర్వాతది సిక్కిం. ఈ సిక్కిం రాష్ట్రంలో మనకు కాంచన్జంగా అనే బయోస్ఫియర్ మనకు ఎక్కడ కలదయ్యా అంటే మనకు సిక్కిం రాష్ట్రంలో మనకు కాంచన్జంగా అనే బయోస్ఫియర్ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిహాంగ్, అలాగే దిబాంగ్ అనే బయోస్ఫియర్ మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే అస్సాం రాష్ట్రంలో మానస, అలాగే దిబ్రూ సైకో అనే 2 బయోస్ఫియర్లు మనకు అస్సాం రాష్ట్రంలో మనకు కలవు. ఏంటండి? మనకు అస్సాం రాష్ట్రంలో 2 బయోస్ఫియర్లు కలవు. ఒకటి మానస, 2 దిబ్రూ సైకో. ఈ 2 బయోస్ఫియర్లు ఎక్కడ కలవాయి అంటే మనకు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తాయి. అలాగే
తర్వాత చూసినట్లయితే మేఘాలయ. ఈ మేఘాలయ రాష్ట్రంలో నోక్రిక్, ఈ నోక్రిక్ అనే బయోస్ఫియర్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మేఘాలయ రాష్ట్రంలో మనకు నోక్రిక్ అనే బయోస్ఫియర్ కలదు. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లో మనకు గ్రేట్ నికోబార్ అనే బయోస్ఫియర్ మనకు కలదు. దీంతో మనకి 18 బయోస్ఫియర్లు మనకు చెప్పుకోవడం జరిగింది. మనకు భారతదేశంలో మానవునికి పర్యావరణానికి మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో 18 బయోస్ఫియర్లు గుర్తించడం జరిగింది. ఏంటండి, 18 బయోస్ఫియర్లను గుర్తించడం జరిగింది. ఈ 18 బయోస్ఫియర్లు మనకు ఏ రాష్ట్రంలో ఉన్నాయో మనం చూసాం కదండి. అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సుందర్బన్స్, అలాగే ఒడిస్సాలోని సిమ్లీపాల్, ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం, అలాగే తమిళనాడు రాష్ట్రంలోని 2 బయోస్ఫియర్లను చూసాం. ఒకటి నీలగిరి, 2 గల్ఫ్ ఆఫ్ మన్నార్. అలాగే కేరళ రాష్ట్రంలో అగస్త్య మలై, గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్, అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 3 బయోస్ఫియర్లు కలవు. ఒకటి అమర్కంటక్, పంచమర్రి, పన్నా. ఈ 3 బయోస్ఫియర్లు మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలవు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ డిజాస్టర్, అలాగే ఉత్తరాఖండ్లోని నందాదేవి, సిక్కింలో కాంచన్జంగా, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ అనే బయోస్ఫియర్, అలాగే అస్సాం రాష్ట్రంలో 2 బయోస్ఫియర్లు కలవు. ఒకటి మానస, 2 ద్రిబు సైగౌ అనే 2 బయోస్ఫియర్లు కలవు. మేఘాలయ రాష్ట్రంలోని నోక్రిక్, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లోని మనకు గ్రేట్ నికోబార్ అనే బయోస్ఫియర్ కలవు. ఇవన్నీ మనకు 18 బయోస్ఫియర్లు. అలాగే మనకు బయోస్ఫియర్లు ఎక్కువ గల రాష్ట్రం ఏదైనా అంటే మధ్యప్రదేశ్. ఏంటండి, 3. అలాగే మనకు తర్వాత అస్సాం రాష్ట్రంలోని 2, అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా 2 బయోస్ఫియర్లు కలవు. ఏంటండి, మనకు ఎక్కువ గల బయోస్ఫియర్లు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. తర్వాత అస్సాంలో 2, తమిళనాడులో 2 మనకు కలవు. అలాగే మనకు ప్రతి బయోస్ఫియర్ను 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఏంటండి, ప్రతి బయోస్ఫియర్ను మనం 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. దాంట్లో మొదటిది కోర్ జోన్. రెండోది బఫర్ జోన్. మూడు పరివర్తన జోన్. మనకు ఈ కోర్ జోన్ అంటే ఏంటి? ఈ కోర్ జోన్ ప్రాంతంలో మానవుని యొక్క ప్రవేశం ఉండదు. ఏంటండి, ఈ కోర్ జోన్లోని మానవునికి ప్రవేశం అనేది నిషేధం. ఏంటండి, మానవునికి ప్రవేశం అనేది నిషేధంగా ఉండేదే ఈ కోర్ జోన్. అలాగే రెండోది బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ అంటే ఏంటంటే పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలకు అనుమతి ఉంటుంది. ఈ బఫర్ జోన్లోని శాస్త్రవేత్తలకు అనుమతి ఉంటుంది. దేనికండి? పరిశోధన కోసం ఈ బఫర్ జోన్లో మనకు శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ పరివర్తన జోన్ అంటే ఇక్కడేమో టూరిజానికి, అలాగే హోటల్స్కి, గిరిజన జీవన శైలికి దీనికి పరివర్తన జోన్లోకి మనకు కనిపించడం జరుగుతుంది. ఏంటండి, టూరిజం,
అలాగే హోటల్స్ పెట్టుకోవడానికి, అలాగే గిరిజన జీవన శైలికి మనకు ఈ పరివర్తన జోన్లో కనిపించడం జరుగుతుంది. ఓకేనండి, ఇది ఇవాళ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.